శ్రీకాకుళం జిల్లా పోలీసు పత్రికా ప్రకటన ప్రార్థన మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి. ఆలయాలు, చర్చ్, మసీదులు వంటి ప్రార్థన మందిరాల వద్ద భద్రతా చర్యలు, జాగ్రత్తలు పాటించాలి. జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్. ఆలయాలు, చర్చ్, మసీదులు వంటి ప్రార్థన మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి అని, ప్రార్థనా మందిరాలు భద్రతకు, నేరాల నియంత్రణకు భద్రతా చర్యలు, జాగ్రత్తలు తూచా తప్పకుండా కమిటీ సభ్యులు పాటించాలని శ్రీకాకుళం జిల్లా ఏఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోరారు. మనకి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం సబ్ డివిజన్కి సంబంధించి జీసీగూడెం పోలీస్ స్టేషన్లో 12వ తారీఖున ఒక కంప్లైంట్ వచ్చింది. దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ 51/2025. సో కంప్లైంట్ ఏంటంటే, మనకు డిఆర్ వలస, దాలంరాజు వలస విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్లో ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని డ్యామేజ్ అయిపోయి ఉన్నాయని చెప్పి కంప్లైంట్ వచ్చింది. సో దానిపైన మనకి టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఎవరైతే ఆ ఇన్సిడెంట్ చేశారో ఆ పర్సన్ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతని పేరు వచ్చి వేమల రామకృష్ణ అలియాస్ కృష్ణ. ఇతను లోకలైట్, మన డిఆర్ వలస విలేజ్కి సంబంధించిన వ్యక్తే. సో ఈయనకేంటంటే 1999లో మ్యారేజ్ అవుతుంది. సో ఆ తర్వాత నుంచి కూడా కొంచెం ఇతనికి డ్రింకింగ్ అలవాటు ఉండడం, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, వైఫ్ తోటి గొడవలు ఉండడంతో కొంచెం ఇబ్బందికరమైన బిహేవియర్ ఉంటుంది ఈయన వైపు నుంచి. దాంతోపాటు ఈయనకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒక బాబు ఎవరైతే ఫస్ట్ డెలివరీ అవుతారో తను డెలివరీ అయిన తర్వాత చనిపోతారు, ఇంకొకరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే చనిపోతారు. సో తర్వాత ఇతని బిహేవియర్ని బట్టి వాళ్ళ వైఫ్ కూడా ఇతనికి దూరంగా వెళ్ళిపోతుంది. ఇతను వదిలేసి 2022 సంవత్సరంలో వెళ్ళిపోతుంది. సో వీటన్నిటి బేసిస్ తోటి ఈయన ఏంటంటే, దేవుడే నాకు ఈ అన్యాయం చేస్తున్నాడు, శివుడు అన్నవాడే లేడు, శివుడు నా పైన సరిగా లేకపోవడం వల్లే ఇది చేస్తున్నాను అన్నట్టు ఇలా కంటిన్యూస్గా దేవుని తిట్టడం అనేది ఒకటి కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఇది మనకు విలేజెస్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇతనికి క్రాస్ వెరిఫై చేసినప్పుడు మనకు అదే కన్ఫర్మ్ అవుతుంది. దాని బేసిస్ మీద 11వ తారీఖు నైట్న ఇతను ఏం చేస్తాడంటే డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు ఏదైతే మనం అక్కడ రాడ్ చూపిస్తున్నామో దీంతో అక్కడ లోపల విగ్రహాలన్నింటినీ పగలగొట్టడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన టీమ్స్ అన్నీ ఆ రాడ్స్ పైన కావచ్చు లేదా సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. అతను ఇన్సిడెంట్ చేసిన టౌన్లో చర్చెస్ పైన ఎవరైతే కొద్ది రోజుల క్రితం రాశారో ఆ వ్యక్తిని మనం ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి ట్రేస్ చేయడం ఈజీ అయింది. అదే జలుమూరులో జరిగిన ఇన్సిడెంట్కి మనకి సీసీటీవీ ఫుటేజ్ లేదు కాబట్టి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ తీసుకొని చేయడానికి మనకు ఆల్మోస్ట్ 2-3 వీక్స్ టైం పట్టింది. సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే, ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, టెంపుల్ కమిటీస్ ఎవరైతే ఉన్నారో 1-2 సీసీటీవీస్ పెట్టుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. అన్ని చోట్లకి వచ్చి మనకి ఇప్పుడు టోటల్గా రిలీజియస్ ప్లేసెస్ 3300 పైన ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. అన్ని చోట్ల పోలీసే పెట్టాలంటే కష్టం అవుతుంది, ప్రాక్టికల్గా అవ్వదు. అంత ఫండ్ మన దగ్గర కూడా ఉండదు. మ్యాక్సిమం మన దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి లేదా పోలీస్ నుంచి ఎంత ఫండ్ ఉందో అదంతా యూటిలైజ్ చేస్తున్నాం. ఇది కాకుండా మనకి పబ్లిక్ సపోర్ట్ కావాలి. సో మీ దగ్గర ఉన్న కమిటీస్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉన్న ఫండ్ తోటి దయచేసి సీసీటీవీస్ పెట్టాలని చెప్పి మనం మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.